నిర్వహించినటువంటి స్థానిక ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకుడు నీలకంఠారెడ్డి గారికి, అక్క పర్వీన్ బాను గారికి, సర్పంచులకి, వేదిక మీద ఉన్నటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, అధికారులకి, సర్పంచులకి, విచ్చేసినటువంటి మండల ఫిర్యాదుదారులకి పేరు పేరు నమస్కారం, పాత్రికేయ మిత్రులకి పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ ప్రజా సమస్యల మీద మీ దగ్గరికి వచ్చినప్పుడు 3 అంశాలు ఈ ప్రాంతంలో మామూలుగా మా నాయకులు కూడా ఒకటి చెప్తున్నా, 2 పాటించండి. ప్రతి వారం ఎక్కడో చోట ఏదో గ్రామంలో అయితే ప్రజా దర్బారు కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజులు జరిగినప్పుడు ఆ గ్రామం వరకే పరిమితం చేసుకోండి. తద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి 40 మందో 50 మందో దగ్గరగా మాట్లాడగలుగుతారు. అవసరమైతే దాదాపు కొన్ని సమస్యలు ఉన్నాయి, చిన్న వాళ్ళు మళ్ళీ చేయలేదని చెప్పి మనల్ని తెస్తారు. ఇది ఒక కరెక్షన్ చేసుకున్నాం. వచ్చే రోజుల్లో నాయకులు కూడా ఆలోచన చేసుకోవాల్సింది, ప్రజా దర్బారు కార్యక్రమంలో పూలొద్దు, పటాకులొద్దు, బొకేలొద్దు. ఇది వారం వారం ఉండే నిరంతర కార్యక్రమం ఇది. కాబట్టి దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దండి. వచ్చిన వాళ్ళకి కూర్చొని మంచినీళ్ళు, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఏదైనా తినడానికి ఏర్పాటు చేస్తే అది ఇంకా మన గౌరవాన్ని పెంచుతుంది. కానీ ప్రజలకు ఏదైనా చేస్తే మనం పూలించుకొని మనం పటాకులు కొట్టుకునేకి రోజు కలిసేవాళ్ళం. మనం కొత్తగా మీకు దాన్ని ఇస్తేనే మర్యాద ఉంటుందనేది అనుకోవద్దండి. కాబట్టి ఆ ప్రోటోకాల్ తీసేసి పట్టించుకోవద్దు. ప్రజలకు ఏదైనా వచ్చిన వాళ్ళకి ఏదైనా మీరు స్థానిక నాయకులు, ఆ గ్రామంలో నాయకులు మంచినీళ్ళు, ఏదైనా బిస్కెట్లో, టీనో ఏదైనా ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంది. తద్వారా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. షుగర్ పేషెంట్ ఉంటారు, ఎవరైనా ఆకలి అవుతుంది, వాళ్ళకి ఏదైనా గౌరవంగా చూసి పంపించండి. తద్వారా మీ పద్ధతి కూడా పెరుగుతుంది గ్రామంలో. అంతేకాకుండా వాళ్ళకు నమ్మకం కలుగుతుంది, మా నాయకులు మమ్మల్ని పట్టించుకుంటున్నారు, మేము సమస్యలతో పోతే ఆదరించి అర్థం చేసుకొని సమస్యల పరిష్కారం చూపడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారనే ఒక సందేశాన్ని మీరు ఇవ్వగలిగిన వారైతారని చెప్పేది కూడా మా నాయకులందరికీ కూడా తెలియజేస్తారు. అంతేకాకుండా స్థానిక నాయకత్వానికి కూడా అధికారులతో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు. ఇది పొలిటికల్ గవర్నెన్స్, నీకే మొహమాటం లేదు, పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నామని చెప్పేసి మా పార్టీ నాయకుల్ని ఖచ్చితంగా అధికారులతో సంయమనం చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే దాంట్లో వాళ్ళకి పదవి ఉందా లేదా పక్కన పెట్టి నాయకత్వం ఉంటే చాలు, ఆ నాయకులకు అప్పచెప్పి అధికారుల ద్వారా పనిచేసేటువంటి కార్యక్రమం వాళ్ళ కన్సర్న్లోనే చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే పార్టీ కోసం పనిచేస్తుంటారు, గ్రామాల్లో గౌరవం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ప్రజలకు పరిష్కారం చూపించగలిగితే వాళ్ళకు కూడా నాయకత్వం గౌరవం పెరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నాము. అందులో జవాబుదారితనం కూడా అధికారులు ఎక్కడో ఉంటారు, గ్రామంలో నాయకులు ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా నాయకుల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉంటాయి. తద్వారా వాళ్ళు కూడా పనులు చేయడానికి వాళ్ళు మొగ్గు చూపేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రజా సమస్యల మీద ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ భాగము భూ సమస్యలు వస్తాయి, రెవెన్యూ సమస్యలు వస్తాయి. దాదాపు 80-100 అప్లికేషన్లు వచ్చినాయంటే ఆ 80-100 అప్లికేషన్లో భూ సమస్యల మీద వచ్చిన దాంట్లో దాదాపు 70-80 కోర్టు కేసులు ఉంటాయి. మీరు దాచిపెట్టేస్తారు. కోర్టు కేసులు ఉండే దాంట్లో అధికారులు కానీ మేము చేయగలిగింది చాలా పరిమితంగా ఉంటారు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. అంటే నేను నెగిటివ్ సైడ్ అంటే వ్యతిరేకంగా చెప్పడం లేదు, సమస్య చెప్తాను. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది, ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ రోజున భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి 4,000, 6,000, 15,000 పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొలువు తీరింది. ఇది వాస్తవం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నదాత సుఖీభవ పేరు మీద 1 వస్తూ ఉంది. ఈ తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తారు. తల్లికి అన్నదాత సుఖీభవ 2వ విడత కూడా డబ్బులు ఇచ్చినారు. 2,000 రూపాయలు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5,000 మా వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఇచ్చి 7,000 రూపాయలు 2వ విడత కూడా జమ చేసినటువంటి పరిస్థితులు రైతన్నులందరూ అర్థం చేసుకోమంటున్నాను. ఇంకా 1 ఏదైనా ఉంటే కూడా మళ్ళీ ఆ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు, సైట్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళు అప్లోడ్ చేసి ఆ గ్రీవెన్స్ రైజ్ చేస్తాము. అంతే ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఎందుకు రాలేదు, ఒకవేళ రావాల్సిన పరిస్థితి రాలేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాము. రాలేని పరిస్థితి ఏదన్నా ఉంటే వాళ్ళకి తెలియజేస్తాం. ఇది మా పని చేసే విధానం అని స్పష్టంగా చెప్తాము. 3వది, రైతులకి మీ మండలంలో నీళ్ళు ఇచ్చినాం, ఈ రోడ్లు వేసినాం. ఈ రోడ్లతో సమస్య అంటే
మీరే ఇంకా తిడతా ఉన్నారు మమ్మల్ని. సిద్దుకూరుపల్లి, కుర్లరెడ్డి గారిపల్లి ఇవన్నీ కూడా మీరు ఇల్లు పోయినా కానీ దానికి కూడా చెప్పినాను. తహసీల్దార్ గారు పెళ్లి చేసుకున్నారు లేటుగా పాపం అని. ఇంకో 4 రోజులు వదిలేండి. ఆయన వచ్చినా కూర్చోబెట్టి అది కూడా పరిష్కారం చేస్తాం. నేనే వచ్చి చేస్తాను. మీరు 100% దాంట్లో మా నిబద్ధతని మీరు నమ్మచ్చు. ఆ సమస్య పరిష్కారం చేస్తాం. రెండోది డబ్బులు పడలే మాకు డౌట్ ఉందని చెప్పి ఒక ఆయన పెద్ద ఆయన మామూలుగా ఆయన నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నట్లు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, విఆర్ఓలు మీ డబ్బులు కొట్టేసే పరిస్థితి ఉండదు. 100% ప్రభుత్వం నుంచి డబ్బులు ఆల్రెడీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఫైల్ మూవ్మెంట్ మేము ట్రాక్ చేస్తున్నాము. 100% మీ డబ్బులు మీ అకౌంట్లో జమ చేసి లేదంటే చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం తొందరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ ఎస్సీ కాలనీ వాసులు కూడా తెలియజెప్తాను. మాకు వచ్చినటువంటి అర్జీకి సమాధానం ఇప్పుడే చెప్పేస్తాను. అది మేము చేయగలిగింది. మూడోది ఆర్ఓ ప్లాంట్ల గురించి ఇచ్చినారు. 5-6 మంది ఇచ్చినారు. స్కూల్స్ అని చెప్పేసి, ఊర్లలో అని చెప్పేసి మినరల్ వాటర్ ప్లాంట్ కోసం దాదాపు శాచురేషన్ లెవెల్లో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆర్ఓ ప్లాంట్ పెట్టాలనేది నాకున్నటువంటి వ్యక్తిగతంగా దృఢ సంకల్పము. ఆ కార్యక్రమం ఇప్పటికే పెద్ద ఎత్తున చేస్తున్నాము. వచ్చిందే ప్రతి ఈవెంట్స్ కూడా ఆ ప్రాంతంలో ఆర్ఓ ప్లాంట్ లేదంటే 100% ఆర్ఓ ప్లాంట్ పెడతామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. అది ప్రభుత్వానికి అవసరం లేకుండా పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మూడవది, ఈ రోడ్లు వేసే క్రమంలో భట్రేపల్లి పైన పోవాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమస్య. ఫారెస్ట్ వాళ్ళు అధ్యక్షుని చెప్తే కూడా రోడ్లు దువ్వేసినారు, ఇబ్బందికరమైన పరిస్థితులని అవుట్ ఆఫ్ ది డిఎఫ్ఓ గారిని కూడా ఒప్పించుకొని ఫైల్ని కూడా అక్కడ చెన్నై నుంచి ఎవరో రావాలంటే వాళ్ళని పిలిపించేసి ఇన్స్పెక్షన్ చేయించి సెకండ్ ఫేజ్కు ఫైల్ పోతూనే పర్మిషన్ తీసుకొని పూర్తి స్థాయిలో అనుమతులు రాకముందే పనిచేసినటువంటి ఘనత మాకే దక్కుతుంది. నియోజకవర్గంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు చేసినామంటే ప్రజలు ఇబ్బంది పడతారు. దూర ఆలోచనతోనే చేసినాం, ఇబ్బంది పడకూడదు. మూడోది, అంద్రినీవా సుజల స్రవంతి అంద్రినీవా కాలువల ద్వారా మీ మండలంలో నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి సూపర్ ప్రభుత్వానికే దక్కుతుంది. గతంలో అదే కాలువలు ఉన్నాయి. గతంలో కూడా చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా నీళ్లు వచ్చినాయి, కానీ మీ మండలానికి నీళ్ళు రాలా. ఈసారి నీళ్లు ఇచ్చినాం. ఇప్పటికి కూడా వంకమద్ది చెరువు కూడా పెట్టాను. వాళ్ళు కూడా ఎప్పుడో చుక్క నీళ్లు చూడాలి. గోకల్ చెరువు నీళ్ళు ఇచ్చినాం. వాళ్ళు కూడా గతంలో ఎప్పుడు చూడాలి. అంతేకాకుండా ఇక్కడ నుంచి పూలంగలు కూడా నీళ్ళు ఇచ్చినాం. మీరు మంచోళ్ళు కాబట్టి మామూలుగా కొట్లాడించరు. నేను కూడా కన్విన్స్ చేసిన, లేదు మనకు నీళ్లు ఉంటాయి, మీరు ప్రతి చెరువుకు నీళ్ళు ఇస్తామని. ఇంకా కొన్ని చెరువులకి ఇప్పుడు ఇందాక మన చెరువు ఒకటి, ఇంకా కొన్ని చెరువులు ఉన్నాయి. కొన్ని చెరువులకు సింగనపల్లి చెరువు నీళ్ళు ఇచ్చినాం. చెరువు సింగనపల్లి చెరువు రెండు ఒకటే. తెగిపోయిన చెరువులే ఉన్నాయి సార్. తెగిపోయి ఇంతవరకు కట్టని చెరువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక అర్జీ ఇచ్చినారు, అది చేస్తాం. ముందు అర్థం పట్టి వదిలేసారు, అది కొట్టుకొని పోయింది పనితో. చెరువుల మీద మీకు ఒక మాట చెప్తున్నా, 100% కమిట్మెంట్తో ఉన్నాం. ఎందుకంటే గ్రామాల్లో నీళ్ళు ఇవ్వగలిగితే కరెంట్ ఆర్డీఎస్ఎస్ రూపేనా 3 ఫేజ్ క్వాలిటీ కరెంట్ వస్తాం. ఆర్డీఎస్ఎస్ కూడా మీరు సహకరించమని చెప్తాను. ప్రతి గ్రామంలో అది మంచి అద్భుతాలు చేస్తుంది. మీకు నాణ్యమైనటువంటి కరెంట్ వస్తుంది, లో వోల్టేజ్ రాదు, 3 ఫేజ్ కరెంట్ ఇస్తారు సార్. మీరు గ్రామాల్లో వచ్చినప్పుడు కొంతమంది అడ్డుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాకు ఊరు లేకపోతే మళ్ళీ కావాలంటున్నారు కొంతమంది. కాబట్టి అది మంచి చేసేటువంటి కార్యక్రమం. దాన్ని కూడా పూర్తి స్థాయిలో మీరు వినియోగించుకోమని కోరుతున్నాను. దానికి తోడ్పాటు అందించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇస్తే గ్రామాల్లో చాలా నాగరికత పెరుగుతుంది. పాడి పెంచుకుంటారు, పంటలు పెంచుకుంటారు, తద్వారా ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఎప్పుడైతే ఆర్థిక స్థిరత్వం సాగుతుందో మిటిగేషన్లు తగ్గుతాయి, రత్నాగలాటలు తగ్గించుకుంటారు, ఇంకోని పంచబీకేది తగ్గించేసుకుంటారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మేము పట్టుదలగా ఉన్నాం. ప్రతి చెరువుకు నీళ్ళు అనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు ఏదైతే నా దృష్టికి ప్రజా దర్బార్లో కూడా మా దృష్టికి రాని, ఇప్పుడు ఇందాక చెరువులు దిగిపోయిందని చెప్పినాడు, గతంలో ఎర్ర చెరువు ఒకటి చెప్పున్నారు, అంతే స్థాయిలో బట్రేపల్లి చెరువు ఒకటి, లక్క సముద్రం చెరువు ఒకటి, ఇవన్నిటికి కూడా వచ్చే రోజుల్లో ఇక్కడ టెండర్ పిలుస్తున్నాడు. ఆ టెండర్లో మెయిన్ బ్రాంచ్ కెనాల్కి లైనింగ్ పనులది. ఆ రోజున అన్ని చెరువులకి క్యాస్కేడింగ్ చేయించేసి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆ టెండర్లోనే చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలుస్తాను. మామూలుగా ఒక ఎమ్మెల్యే అయితే వాడికి అసలు విషయం అర్థమయ్యేసరికి 5 ఏళ్ళు అయిపోయింది. నేనేమంటే ఉన్నా లేకపోయినా 20 ఏళ్ళు మీతోనే బతికినా కాబట్టి నాకు కొంచెం విషయ పరిజ్ఞానం వచ్చింది.
లేకపోయినట్టే బయట వస్తున్నాం వాళ్ళు. కాబట్టి సమస్యల మీద నాకు అవగాహన ఉంది. ఆ సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకోవాలో కూడా ఆలోచన ఉంది. రెండింటినీ అనుసంధానం చేసుకొని ప్రతి సమస్య పరిష్కారం చేయాలనే పట్టుదలగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ఊరోళ్ళు నిజాయితీగా చెప్పండి, గతంలో 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చినాడు? 5 ఏళ్ళు. ఈ ఊరోళ్ళు చెప్పండి. బిల్లులు పెట్టుకునే కార్యకర్తలు మాత్రం ఈ హౌసింగ్ బిల్లులు లేనివి కూడా పెట్టుకొని చేసుకున్నారు. అది ఉంది లేదు చూడంగానే ఈ ప్రాంతానికి ఎన్నిసార్లు ఎమ్మెల్యే వచ్చినాడు? నాకు తెలిసి ఈ 18 నెలల్లో నేను 12 సార్లు వచ్చింది సార్. 12 సార్లు ఈ రోడ్డు మీదుగా 12 సార్లు వచ్చి కూర్చున్నా అక్కడక్కడ. ఏది మీతోనే, మీ సమస్యల కోసం వచ్చిండేది. మా ఆలోచన ఏముందంటే స్పష్టంగా ప్రజల సమస్య పరిష్కారానికి స్థానిక నాయకత్వం కూడా మా వాళ్ళు ఇప్పుడు ఆది ఉన్నాడు. నేను అరుస్తాంట, నాకు ప్రేమ ఉన్నా అరుస్తాంట. అది కోపంతో ద్వేషంతో అరిసేది కాదు, ప్రేమతో అరిసేది, ఆయన బాగుండాలని అరిసేది, నాయకుడికి ఎదగాలని అరిసేది. మా శివారెడ్డి అని అరుస్తాంట, మీకు ఎప్పుడు కోపమే అని చెప్పేసి. మేము ఇట్లా వచ్చిపోతా అంటే వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారని మా ఆలోచన. అందుకనే చెప్తున్నాను, స్థానిక నాయకత్వం కూడా అర్థం చేసుకోండి. ఈ ప్రజా దర్బారు కార్యక్రమం పెద్ద స్థాయిలో అన్ని ఒకసారి గుంపేసుకోకుండా గ్రామం యూనిట్గా చేద్దాం. తద్వారా గ్రామంలో నాయకులకు గౌరవం పెరుగుతుంది, అధికారులకు జవాబుదారితనం పెరుగుతుంది, ప్రజల సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక ఆయన ఒకటి చెప్పుకున్నారు PDDRDAది, ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఎందుకంటే భయం ఉంటుంది పాపం. అదేదో చిన్న డబ్బు వస్తుంటుంది, ఆయనకి ఏదో చేదోడు వాదోడు ఉంటుంది. 3 నెలలుగా డిస్కౌంట్ చేయండి. నా పిల్లడికి చెప్తాను, నేను పక్కన పెట్టుకునే అప్లికేషన్ PDDRDA గారితో మాట్లాడాను. అయినా యాంగ్యూస్నెస్ ఉంటుంది, ఏమో ఎట్లో అని. మేము చెప్తున్నా, మీకు మనస్ఫూర్తిగా మీ కష్టం అర్థం చేసుకుని పనిచేస్తాం. మీ సమస్య పరిష్కారం చేయాలనేది మాకు ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఎక్కడ అపోహలు పెట్టుకోదు ఈ ప్రభుత్వం మీద కానీ, ఈ ప్రభుత్వంలో పనిచేసే ప్రజాప్రతినిధుల మీద కానీ. సుస్పష్టంగా మీ సమస్యల పరిష్కారం కోసం మంచి జీవన ప్రమాణాలు పెంపొందించుకోవడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా కిందన్న వార్డు మెంబర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని పనిచేయించేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రతి ఒక్కరిని పరుగులు పెట్టించేసి ప్రజల దగ్గరికి పంపించే కార్యక్రమంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత పాలకుల మాదిరిగా పరదాలు కట్టుకొని పక్క నియోజకవర్గంలో ఉన్న ముఖం చాటేసుకుని తిరిగినటువంటి పరిస్థితులు లేవు. మీకే ఇంకా బాగా అర్థం కాల. ముక్కు కింద కరెక్ట్గా ఉన్నారు పులివెందుల. ఆ ముక్కు కింద ఉండే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అయినాడు. ఆ ముఖ్యమంత్రి 3 సార్లు అయినా, ఒకసారి కాదు. మీ ముక్కు కింద ఉండేటువంటి నియోజకవర్గంలో ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి 1.0, రాజశేఖర రెడ్డి 2.0, జగన్మోహన్ రెడ్డి 1.0. 2.0 అంటున్నారు కానీ ఆయనకు రాదు. వాటికి ఆయన ఆ 3 సార్లలో మీరు ఆ రోడ్డు పరిస్థితి చూస్తే వాళ్ళ కడప బార్డర్ వరకు ఒక రకంగా ఉండింది, మన నియోజకవర్గంలో ఒక రకంగా ఉంది. ఇది వాస్తవమా కాదు? మీరు ఎప్పుడన్నా గమనించుకున్నారా? గిర్రి పెట్టుకొని మా రాజశేఖరుడి పక్కలో ఉన్నాడని చెప్పేసి మా వాళ్ళంతా పోయి ఓట్లేస్తారు. మన పట్ల ఉండేది అది. నిన్ననే చెప్పిన గొడ్డలు కొనుక్కుని వాడుకున్నాడు మనల్ని. మనకు మంచి చేసి ఆ రోడ్డు పక్కనే ఉండే రోడ్డు వెడల్పు చేసుకునే ఆయన నియోజకవర్గం వరకు ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యే కాదు ఆయన, ఇప్పుడు ఎమ్మెల్యే. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి కూడా కడప జిల్లా బార్డర్ వరకే డబుల్ రోడ్ వేసుకున్నాడు. కదిరి బార్డర్ స్టార్ట్ అయిపోతానే గుంతల రోడ్డు. ఇవన్నీ వాస్తవాలు నేను మాట్లాడతాను. ఇంత వివక్ష చూపించినారు పక్కలో ఉండి కూడా. మన పట్ల వాళ్ళకు నిరాదరణే ఉంది. మనకు చేసిన మంచి ఏం లేదు. కాలువ ఈ మెయిన్ బ్రాంచ్ కెనాల్ దువ్వి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కాలువలు దువ్వినాము. ఆ కాలువలకు మళ్ళీ ₹1 ఆయన ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు పెట్టాడా? గంప మన్ను ఏమన్నా ఎత్తినాడా? మరి నీళ్ళు ఎందుకు ఇలా పోనీ మనం వచ్చిన 18 నెలల్లో దానికేమన్నా మళ్ళీ మనం మరమ్మతులు చేయలే. కొంచెం క్లీన్ చేయించిన చెట్లు పెరిగింటే, అంతకుమించి వేరే మరమ్మతులు చేయలే. అదే కాలువల్లోనే చెరువులు నింపగలిగినాం మీ మండలంలో. మరి మనకు ఉన్నటువంటి ఆలోచన చిత్తశుద్ధి గత పాలకులకు ఎందుకు లేదో మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటారు. ప్రజలు కూడా అర్థం చేసుకోమంటారు. వచ్చే రోజుల్లో కూడా మీరు ఆలోచన చేసుకోవచ్చు. ఇదే మీకోసము, ప్రతి వర్గం కోసము, రైతుల కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, తల్లుల కోసం కావచ్చు, విద్యార్థుల కోసం కావచ్చు, ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఏది, మంచి చేసేటువంటి ప్రభుత్వం ఏది, నిరంతరం మీ
సమస్యల పరిష్కారానికి వేదికలు ఏర్పాటు చేసుకుని మరి మీ దగ్గరకు వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజాప్రభుత్వం ఇది మిమ్మల్ని వాడుకొని వదిలేసి ఓటర్లుగా మాత్రమే, ప్రజలుగా కాకుండా ఓటర్లుగా మాత్రమే చూసేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పార్టీలు ఏది, నాయకులు ఎవరో సుస్పష్టంగా అర్థం చేసుకోమని చెప్పేసి వేదిక గురించి కోరుతా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చి మీ సమస్యలు ఇచ్చినారు. దీంట్లో పరిష్కారం కాగలిగిన ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేస్తాము, పరిష్కారం చేస్తామని నమ్మమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాకుండా పరిష్కారం చూపలేనటువంటి సమస్యలు టెక్నికల్గా కోర్టులో ఉండడం ఇటువంటి ఉండేవి కూడా మీకు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇక పెన్షన్లు కొత్తగా కావాలనుకొని అప్లై చేసిన వాళ్ళకు మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం తొందరలో మొదలవుతుంది. ఆ రోజున మీరు ఇచ్చినటువంటి ప్రతి అర్జీ కూడా మీరు అర్హులైతే 100% పార్టీలు చూడము, కులం చూడము, మతం చూడము, ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పి. అంతేకాకుండా ఇంకా కొద్దిగా ఏదైనా మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ పోతే ఆర్ఓ ప్లాంట్ అడిగినారు, కొద్దిమంది రోడ్ ఫార్మేషన్ అడిగినారు. ఇటువంటివన్నీ స్థానిక ఎమ్మెల్యేగా నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. అధికారుల మీద పెట్టేసి మీరు అధికారులకు చెప్పినాను, వాళ్ళు చేయకపోతే నేనేం చేద్దాను నేను చెప్పడం లేదు. నాకు కూడా పట్టుదల ఉంది. మొదటిసారిగా నాకు ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం ఇచ్చినారు. నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఆ కసి నాలో ఉంది కాబట్టి నిరూపించుకోవడానికి అహర్నిశలు పనిచేస్తాను. ఖచ్చితంగా ఆ తేడా అనేది మీకు మనసులో తట్టే విధంగానే పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా